మరొకసారి కొత్త గేమ్ ప్లేతో మీ అన్నాబాయ్. దానికంటే ముందు నమో నారాయణ. సో మన గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే నాకు ఏం ప్రాబ్లం అవ్వదేమో అనిపిస్తుంది. సో ఇక్కడే కదా మనకు పెద్ద గ్లిచ్ అయింది. ఇక్కడ చూసుకోవచ్చు మన బుద్ధింకలు. ఈ డోర్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. ఈ డెస్క్ మొత్తం ఖాళీ. ఇంకా ఈ రూమ్ ఉంది. కబోర్డ్ అయితే ఓకే మనకి ఒక పీస్ దొరికింది, దాంతోపాటు ఒక కీ కూడా. అలానే ఇంకా మనకి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఒక క్లాక్ ఉంది, కానీ టైం లేదు. టైం ఎంత అవుతుందో తెలియదు, అంతే చేసింది. ఇంకా వేట మొదలైనట్టే చూస్తున్నట్టే. ఇదేదో ఆఫీసు లేకపోతే ఏదో ఉన్నట్టుంది. చూస్తే ఇక్కడ మొత్తం ఖాళీ, డొల్లా ఏం లేదు. ఇక మనం స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇటు వెళ్తే చూసుకోవచ్చు పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్స్ మీరు చూసుకోవచ్చు. ఏదో చిన్నపిల్లలకి ఇచ్చినట్టు వేసిన ఉంది డ్రాయింగ్. కానీ అన్నీ చాలా అయ్యబాబాయ్, ఏ ముందు చూడను అసలు ఎవరో ఎందుకు వేసారో అర్థం కాదు. ఓకేనా? ఓకే, మన ఆర్టిస్ట్ కూడా వచ్చింది. దాంతోపాటు మనకు ఒక ఫీజ్ కూడా దొరికింది. అలానే ఇక్కడ ఏమైనా ఉందా? డోర్ బంధు ఏం లేదు. ఇంకా మనం మిస్ అయిపోలే కదా. ఓకే, ఇది ఉంది. ఓకే ఇది ఒకటి. ఇక్కడైతే ఒక అబ్బోడు ఇక్కడ ఏం లేదు. ఇటు కూడా ఏం లేదు. ఓకే, మనకి ఆల్రెడీ ఒక 2 పీసులు దొరికాయి. దాంతో అక్కడ మీద షైన్ కొడుతుంది. మనకి కీస్ అయితే దొరికింది, ఏలాడుతుంది. ఓకే, ఇక్కడ దొరికింది. ఇంకా మనకి ఇక్కడ ఒక డోర్ ఉంది. ఓకే, దీనికి తాళం అడుగుతుందా? తాళం. ఓకే, వినిపించిందా మీకు ఏమైనా? అసలు ఎంట్రీ నన్ను వాళ్ళ అమ్మకి ఎగలు పెడుతుంది. దాంతో మనకి ఒక 3 పీస్. ఇంకా ఇటు వెళ్తే ఇక్కడ ఒక బాయ్సాబ్ ఉన్నాడు. ఈ బాయ్సాబ్ ఎవడో తెలియదు నాకు అసలు. ఓ బాయ్, కళ్ళు తెల్లగైపోయండి. నిర్మా, ఎవర్రా నువ్వు? మొగోడా వాడవా? మొగడా? ఓకే నో ప్రాబ్లం. డోర్ ఏంటి లోకడా? బాయ్ అసలమ్మా, చెప్పండి సర్జీ, ఏం చేయాలి? ఎందుకు బాబు, మీ ఆయన అడుగుతున్నావు ఏంటి? వెళ్ళలే వద్ద ఇప్పుడు ముసలి అందరికి సంపేద్దేమో. మిస్టర్ ఓల్డ్ లేడీ, మిసెస్ ఓల్డ్ లేడీ, హౌ ఆర్ యూ? ఎటు వెళ్ళిపోయారు అందరూ? ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ అందమైన ఫేసు ముసలమ్మది. సార్ చెడ్డ ఫేసు. మీరు దెయ్యాలి కదా, అందమైన అంటే మీరు ఒప్పుకోరు యాదవలు. ఓకే, దీంతో మనకి ఇక్కడ బాయ్సాబ్ని కలిసాం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ని అనుకుంటూ. ఇంకా ఇటు సైడ్ ఒక రూమ్ ఉంది, ఒక గది ఉంది ఇక్కడ. ఓ బాయ్, ఇదే కదా మన లాస్ట్ పాయింట్. మన ఇటే వెళ్ళాలి ఇప్పుడు మొత్తం బేస్మెంట్కి. ఇటు సైడ్ ఒక తల్లి వదిలే. ఓ బాయ్సాబ్, మనకు పీస్ దొరికింది, సూపర్. ఇంకా మనకు ఒక 4 పీసులు కావాలి ఇప్పుడు. మనం ఇటువైపు అయితే అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇటు వెళ్తా, ఇటు ఉంది బాయ్. కొంచెం నేను తిరిగి మళ్ళీ ఇటు వచ్చానా? ఓకే దీంతోనే ఇది ఈజీ ఆలోచన లేకపోతే ఎక్స్ట్రీమ్ అర్థం కదా అలా వస్తుంది. ఇంకా ఇక్కడ చూసాను ఎందుకు వెళ్తా బాయ్. వా ముసలమ్మ, నువ్వు అక్కడ ఇక్కడికి వెళ్ళొచ్చు. నీ కూతురేది? రావచ్చా? బాగానే పకడ్బందీ ప్లాన్ చేసింది ముసలమ్మ. ఎస్కేప్ టెలిపోర్ట్ అయిపోయింది ముసలమ్మ. ఇక్కడ నుంచి పరలోకంకి వెళ్ళిపోయింది. ఇంకా మనకి ఒక కీ అయితే యూజ్ అయింది. ఎస్, ఇక్కడ మన టేబుల్ మీద ఒక పీస్, ఇంకా మనకి 3 పీసులు కావాలి. దాంతో మనకి ఇంకా 2 కీస్ ఉన్నాయి.
వాటిని యూజ్ చేయాలి ఇప్పుడు. మనం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాం అనుకుంటా గానీ, మన ఫస్ట్ ఫ్లోర్ కంటే ముందు ఇక్కడికెళ్ళాలి. ఇక్కడ ఒక కీ వచ్చేసింది ఎనక. ఇంకా ఇదొక డైనింగ్ హాల్ అనుకుంటా. ఎంత పెద్దగా చూడండి. ఇంట్లో తిరిగే వాళ్ళు ముగ్గురో, ఇద్దరో వాళ్ళ కోసం ఎంత పెద్ద సీటింగ్ చూడు. ఇక్కడ, ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ. ఓకే. మీకేమైనా వినిపిస్తుందా? అబ్బా! సారీ. ఏమైనా షూ సౌండ్ అయితే వస్తుంది. ఓన్లీ ఈ టైల్స్ మీద పనిచేస్తుందేమో. ఒకసారి ట్రై చేస్తాను ఇక్కడ. ఓకే, లైట్గా వస్తుంది ఇక్కడ. ఓకే, టైల్స్ కొంచెం వెరైటీ టైల్స్ ఏమో. ఇక్కడైతే అసలు ఏం లేదు. కీ అయితే నాకు వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సీదా ఫస్ట్ ఫ్లోర్కి అటాక్. ఇప్పుడు డోర్ అయితే ఆల్రెడీ ఓపెన్ ఉంది. మళ్ళీ వచ్చేసా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ డోర్ యూజ్. ఇంకా ఇక్కడ ఏం లేదు. ఓ సర్జీ, అన్ని కీస్ మొత్తం బొక్క అయిపోయినా. ఇప్పుడు అర్జెంట్గా ఒక కీ కావాలి. అక్కడైతే కొన్ని రూమ్స్ అయితే క్లోజ్ ఉంటాయి, దానికి కీస్ అడుగుతాడు. ఓకే, ఓ సూపర్ సూపర్ సూపర్. ఈ డోర్కి ఎడ్జ్కి దొరికింది మనకి కీ ఒకటి. ఇంకా ఇటు నుంచి ఒక రూమ్ ఉంది, ఇటు వెళ్దాం. ఓకే, దీనికి అసలు డోర్ లేదు, ఓపెన్ రూమ్ ఇది. మనకి దీంట్లో ఒక 6 పీసులు మొత్తం అయ్యాయి. ఇంకా మనకి 2 పీసులు కావాలి. ఆ 2 పీసులు ఇదిగోండి చూడండి గైస్. ముసలమ్మ స్పైడర్ మ్యాన్లోకి లేకపోతే స్పైడర్ ఉమెన్లోకి ట్రాన్స్పోర్ట్ అయిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఏదో ఒకటి ఏదనుకోవచ్చు మీరు. కన్వర్ట్ అయిపోయింది. ముసలమ్మ రావచ్చా? 3, 2, 1. ఎక్కేసింది పిరికి పంద. వెళ్ళిపోయింది. ముసలమ్మ ఇస్ టూ ఫాస్ట్, వెరీ వెరీ ఫాస్ట్. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ టాయిలెట్ ఉంది, చుచ్చిపోసుకోవచ్చు ఇక్కడ. ఇంకా ఇక్కడ మన ముఖం కడుకోనికి చూడండి గాయస్. ముఖం మీద కడుకుంటాడు చెప్పండి. ఇక్కడ అడ్డం ఉంది, ఇది అద్దం లేదు, ఏం లేదు. దాంతో మనకి ఒక పీస్, ఇంకా ఒక్క పీస్ కావాలి మనకి. ఇప్పుడు ఈ ఒక్క పీస్ దొరికింది నాకు. చెక్కేసి మనం గ్రౌండ్ ఫ్లోర్కి. ఎవరు వస్తున్నారు? సూపర్, పీస్ దొరికింది అనుకున్నా, పీస్ లేదు. కానీ ఎక్కడుంది? ఒక పీస్ కాలిపోయి నాకు. ఆ ఒక్క పీస్. ఓకే, ఎస్, మన టోటల్ పీస్లు అయితే అన్నీ కలెక్ట్ చేసాం మనం ఇప్పుడు. 8 out of 8. ఇంకా మనం సీదా అసలు ఎక్కడ వెయిట్ చేసేలేదు. ఓ బాయ్, ఏంటిది అలా మాయమైపోతుంది. ఓకే, ఇంకా మనం ఈ విధంగా కిందకి వెళ్ళి మన కింద ఒక మిషన్ ఉంటుంది. ఏదైనా అనుకోవచ్చు, సీక్రెట్ డోర్ ఏమనుకోవచ్చు దీన్ని. చూస్తే ఏదో కరెంట్ బోర్డులో ఉంది. ఓకే, పీసులు పెట్టేసాం. మనకి సెల్లర్ కీ దొరికింది మనకి. సెల్లర్ కీ అంటే మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి. ఎస్, ఇక చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది సెల్లర్ డోర్ అంట. ఓకే, ఇటే మ్యాప్లో అయితే మనకి ఇటే ఉంది. ఇటు నుంచి వెళ్తే ఈ డోర్ ఓపెన్ మనమే చేసాం కాబట్టి మనకి ఇది తెలిసి ఉంటుంది. ఓకే, మనమైతే ఒక బేస్మెంట్కి వచ్చేసాం. మన సెల్లర్కి అయితే యూజ్ అయింది. ఇక్కడ నుంచి ఉంటుంది గాయస్. అసలు సీన్ వేరే ఉండిపోతుంది. చాలా గదులు ఉంటాయి. ఫస్ట్ గది అయితే మనకు ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం కావాలంటే హ్యామర్ కావాలి. సుత్తులు ఉంటుంది చూడండి, అది కావాలి. ఇందులో అయితే ఫోటో ఉండదు అసలు. 99% తెలిసి నాకు ఫోటో ఉండదు. ఏదో గదులు ఉంటుంది మధ్యలో. అయితే మనకి ఎక్స్ రోడ్ వస్తుంది. మనకి ఎక్స్ లాబీ. ఓకే, ఎక్స్ లాబీ. హ్యామర్. ఆ సుత్తి ఎక్కడ ఉంది? సుత్తి కలుపుకున్నాకు. ఆ సుత్తి ఉంటేనే నాకు పని అవుతుంది, లేకపోతే గేమ్ అని బొక్క. ఓకే, చూడొచ్చు ఇక్కడ మన స్లెండరీని అయితే తొంగి చూస్తుంది. ఓ, అట్న చిటి తిప్పిలోకి వెళ్ళిపోయింది, మాయమైపోయింది. మన పాప అయితే అటు వెళ్ళినట్టుంది. ఇటువైపు వెళ్తే మనకి ఓకే, మనకి హ్యామర్. సుత్తి ఎక్కడుంది భయ్యా బాబు? అర్జెంట్గా సుత్తి కావాలి ఇప్పుడు. ఓకే, నీడే సెల్లర్ కీ. ఇంకేం కీ రా, నాకు అర్థం కాదు.
ఓకే. మనకి ఇప్పుడు సుత్తి కావాలంట. సుత్తి కోసం మొత్తం ఇప్పుడు మనం నానా అవస్థపడాలి ఇప్పుడు. ఇటు బాయ్. ఓహ్! ఇంత మూలకెడతాడు వాడిన. సర్లే ఏదో ఒకటిలే. ఇప్పుడు మనం హ్యామర్ కోసం నానా అవస్థలు తిప్పలు పడాలి ఇప్పుడు. నో సిలిండర్ ఇన్ హియర్. ఇంకా ఇక్కడ ఒక గది ఉంది. ఈ గదిలో ఉండాలి ఇంకా హ్యామర్ ఉంటుంది. ఏయ్! ఏయ్! ఓహ్! ఓహ్! ఈజీ, ఈజీ, ఈజీ. ఆ! లేదసల. కీయే లేదసల. ఎక్కడ చచ్చింది కీ మళ్ళీ? నాకు కీ కావాలి. ఇక్కడ ఇంకొక గది ఉంది. ఓహో! ఏందో అరుపేంటది? బాధపడుతున్నట్టుంది. ఇక్కడ ఇంకొకటి ఉంది. హ్యామర్ ఏది భయ్యా? హ్యామర్ ఓకే కాదా? హ్యామరేనా? దొరికింది చలో. సూపర్ మనకైతే సుత్తి దొరికింది. సుత్త రాడు ఏదో ఒకటి. మన డోరు గుచ్చి దీనికి. అవును ఇటు లెఫ్టా రైటా? ఓకే. రైట్ రైట్ రైట్. ఇటు కదా ఇప్పుడు మనం డోర్ ఓపెన్ చేసింది. ఓకే స్ట్రేట్ ఇంకా ఎటు ఆగింది లేదు. రైట్ లెఫ్ట్. బాయ్ ఏంటి ఒక్క నిమిషం. ఎటు ఇప్పుడు? ఇటా అటా ఇటా? ఓకే ఇటా అనుకుంటా. ఇటు వెళ్తే మనకి ఓకే ఈ డోర్ ఓపెన్ ఇక్కడ ఉంటుంది మన సీక్రెట్ డోర్. ఈ రాడ్ గుచ్చి మనం ఆ డోర్ ఓపెన్ చేయాలి. సూపర్ ఓపెన్ అయింది. పెట్టాడు మనోడు. డోర్ అయితే ఓపెన్ అయింది. ఇంకా ఇక్కడ మనకు డబ్బా ఉండిపోతుంది. ఇక్కడ డబ్బా. ఈ డబ్బా ఓపెన్ చేస్తే మనకి ఉంటుంది గాయస్ ఇక్కడ ఫోటో. చూసుకోవచ్చు మా ప్రవీణ్ గారు, మింటూ బాయ్, ఇంకా నాయక్ గేమింగ్, స్మోక్ అందరి మొక్కం చూసుకోవచ్చు ఇక్కడ. పంజరాలు ఉన్నాయి ఇక్కడ. ఇది అనమాట ఒక స్లెంటినా ఫ్యామిలీ, లేకపోతే గ్రానీ ఫ్యామిలీ అనుకోవచ్చు. టచ్ అంటున్నాడు, టచ్ చేయను. ఏం చేయాలి మరి? టచ్ చేయకపోతే గేమ్ అవ్వదు. నేను వీడి వీడి మొక్క మీద టచ్ చేశాను ఈ పొడుగుడు మీద. ఓకే చెప్పనిక మళ్ళీ సరే మళ్ళీ గేమ్ అయితే అయిపోయింది గాయస్. అసలు ఈ కంగ్రాచులేషన్ యూ మేనేజ్ టు ఫైండ్ ద ఆన్సర్ టు ద మిస్టరీ ఆఫ్ స్లెంట్రీనా. ఇది పెద్ద మిస్టరీ కాదు, చేసింది మనకు ఒకటి. ఓకే ఇంకా నచ్చితే లైక్ చేసుకొని షేర్ చేసుకోండి. అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ITZ అన్నాబాయ్ నమో నారాయణ.